ఇక ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్త చూసినట్లయితే నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం మేడిపూర్ గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఈ రోజు కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో నెలకొన్నటువంటి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి ఎలా చదువుతున్నారు, విద్యా బోధన ఎలా ఉంది, పుస్తకాలు దుస్తులు ఇచ్చారా అని చెప్పేసి ఆయన ఆరా తీయడంతో పాటు ఏఐ విద్యా బోధన ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయాలా అని చెప్పేసి కూడా అడిగినటువంటి పరిస్థితి. అనంతరం అటల్ టింకరింగ్ ల్యాబ్ సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన గదిని కూడా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నెలకొన్నటువంటి సమస్యలను ప్రధానోపాధ్యాయుడు త్యాగరాజుతో పాటు అధ్యాపక బృందం అంతా కూడా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించినటువంటి కలెక్టర్ బాలురకు బాలికలకు కలిపి 6 మరుగుదొడ్లు ఏర్పాటు చేసే విధంగా ఎంపీడీఓను ఆదేశిస్తామని చెప్పారు. ఆంగ్ల బోధనకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు లేక కొంత ఇబ్బంది ఏర్పడిందని చెప్పడంతో వెంటనే స్పందించిన కలెక్టర్ ఉపాధ్యాయుని ఏర్పాటు చేయాలని చెప్పేసి డిఓను ఆదేశిస్తామని చెప్పారు. మొత్తంగా చూసినట్టయితే మేడిపూర్ పాఠశాల విద్యా బోధనలో చాలా బాగుందని చెప్పేసి ఆయన సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు రాబోయే రోజుల్లో కార్పొరేట్ పాఠశాలను ప్రైవేట్ పాఠశాలను తలదన్నే విధంగా విద్యా బోధన ప్రభుత్వ పాఠశాలలో ఉండాలని చెప్పేసి కూడా ఉపాధ్యాయులను కలెక్టర్ ఆదేశించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే అచ్చంపేటలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ నిర్మించింది. ఆ డబుల్ బెడ్రూమ్ లో హెచ్ బ్లాక్ లో 56 నెంబర్ను లక్కీ డీప్ ద్వారా అర్హురాలైనటువంటి సుజాతకు కేటాయించింది. సుజాత వ్యక్తిగత పని మీద వేరే గ్రామానికి వెళ్లి వచ్చేసరికి అక్కడ ఆర్డీఓ దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తికి డబుల్ బెడ్రూమ్ ను ఆర్డీఓ కేటాయించిందని చెప్పడంతో ఆమె ఎక్కడి దిక్కుతోచని పరిస్థితిలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పాటు ఆమెకు సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆర్డీఓ దగ్గరికి వెళ్లి కూడా అడిగేసరికి నువ్వు అర్హురాలు కాదని చెప్పేసి దుర్భాషలాడిందని చెప్పేసి కూడా సుజాత ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు కలెక్టరేట్ లో ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేయడంతో సంబంధిత అధికారులు వచ్చేసి దానిపైన పూర్తి విచారణ జరిపారు. మొత్తంగా చూసినట్టయితే ఆర్డీఓ ఉద్దేశపూర్వకంగానే తనను కాదని ఇంకొకరికి ఇవ్వడం పట్ల ఎమ్మెల్యేను కూడా కలిశానని చెప్పేసి ఇప్పటికి కూడా పరిష్కారం దొరకలేదని చెప్పేసి ఏదేమైనప్పటికీ తనను భర్త కోల్పోయి తన ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పేసి తనకు కేటాయించి ప్రొసీడింగ్ ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఉన్న ఫలంగా నన్ను బయటికి పంపించి ఆర్డీఓ దగ్గర పనిచేస్తున్నటువంటి పని మనిషికి ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఆమె కన్నీరు మిన్నీరుగా విలపిస్తూ తన డబుల్ బెడ్రూమ్ తనకు ఇవ్వాలని చెప్పేసి కూడా దీనంగా వేడుకుంటుంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని తిమ్మాజిపేటలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల నాయకుల సన్నాహక సమావేశం జరిగింది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జోగు ప్రదీప్ ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ ప్రజాప్రతినిధులతో పాటు బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా వారియర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన హామీలన్నీ కూడా గాలికి వదిలేసి అబద్ధాలతో ప్రభుత్వం నడిపిస్తున్నారని చెప్పేసి కేవలం స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రైతు భరోసాను మళ్ళీ ముందుకు తీసుకొచ్చి కొత్త డ్రామాలు ఆడుతున్నారని చెప్పేసి ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి కూలంకుషంగా వివరిస్తే రాబోయే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకులమే మళ్ళీ గెలుస్తామని చెప్పేసి దానికి తిరుగుండదని చెప్పేసి కూడా వాళ్ళు కార్యకర్తలకు భరోసా కల్పించారు. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరిపైన కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడుతుందని, కేసులకు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ పూర్తి అండగా ఉందని చెప్పేసి వాళ్ళు భరోసా కల్పించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇది మీడియా సమావేశమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరిట రైతులను నట్టేట ముంచుతుందని చెప్పేసి దాని పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి కూడా నాయకులు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. కేవలం స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రైతు భరోసా అని చెప్పేసి మరి ఒక కొత్త నాటకం కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతుందని చెప్పేసి ఇప్పటికే చాలా మంది కూడా రైతు భరోసా డబ్బులు పడలేదని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు
తప్పకుండా ప్రతి పంటకు కూడా డబ్బులు పడేవని చెప్పేసి ఇప్పుడు 15,000 ఎకరాకి ఇస్తామని చెప్పేసి దాన్ని 12,000 కుదించి మరి కొత్త డ్రామాకు తెర లేపిందని చెప్పేసి ఇదన్నీ కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపిస్తే రాబోయే రోజుల్లో ప్రశ్నించే గొంతుకలు అవుతారని చెప్పేసి కూడా వాళ్ళు ఈ మీడియా సమావేశంలో చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది.